ఏదో ఒక గందరగోళం ఉండే ఉంటుంది. बाबूजी महाराज कोर्ट में काम करते थे। బాబూజీ మహారాజ్ కోర్టులో పనిచేసేవారు. నిజాయితీ పరులను వెనకకు లాగడానికి, ఇబ్బంది పెట్టడానికి కొందరు ఉంటూనే ఉంటారు. వారు ముందుకు వెళ్ళనీయరు. అయితే మరి నిజాయితీ లేకుండా ఉండాలా? आपकी यदि इच्छा है మీరు కూడా నిజాయితీగా ఉండకండి అని నేను సమాధానం చెప్పాలని గనుక మీరు ఆశిస్తే, మీరు అందరిలాగే అవినీతి పరులవుతారు. ईमानदारी का प्राइस तो पे करना ही पड़ेगा। बेईमान लोग भी प्राइस पे करते हैं। నిజాయితీకి మూల్యం చెల్లించాల్సిందే. అవినీతి పరులు కూడా మూల్యం చెల్లిస్తారు. వారిలో ఉన్నంత అంధకారం ఇంకెక్కడా కనిపించదు. कई बार लोग पूछते हैं कि जो सब लोग गड़बड़ करके जो काम करते हैं ना, बेईमान होके, करप्ट होके, కొన్నిసార్లు ప్రజలు అడుగుతారు, అవినీతి పరులైన వారందరూ ప్రగతి సాధిస్తున్నారు, నేను సత్యాన్ని నమ్ముకొని వెనుకబడిపోయాను అని. అంటే దీని వెనుక కూడా నేను ఆ విధంగా చెయ్యాలి అనే కోరిక ఉన్నట్లు. మీలో నిజాయితీగా పనిచేస్తున్నాననే నమ్మకం ఉంటే ఎందుకు ఆందోళన చెందుతారు? అది మీకు భగవంతుడు ఇచ్చిన ఒక కానుక. దానితో రాజీ పడద్దు. उतने उनके अंदर देखो। सपोज आपकी नजर में इतनी गहराई से आप उन लोगों को देख पाओगे। మీరు వారిని లోతుగా పరిశీలిస్తే గనక వారిపై మీకు దయ కలుగుతుంది. వారిలో ఎంతటి అంధకారం ఉందో, ఎంత బాధ ఉందో అని. ఎవరైతే లంచం తీసుకుంటారో, అవినీతి చేస్తారో, వారి అంతరంగంలో ప్రేమ, శాంతి ఉండవు. బయటికి మాత్రం అతనికి ఇన్ని కార్లున్నాయి, అన్ని కార్లున్నాయి, అతనికి ఇన్ని ఇళ్ళు ఉన్నాయి అని అనుకుంటాం. కానీ అదంతా శూన్యమే. అతని హృదయమే ఖాళీగా ఉంది. అక్కడ సుఖం లేదు. అక్కడ ఉన్నదంతా నరకమే. आप उनसे जेलस मत होइए। మీరు వారి పట్ల అసూయ చెందకండి. వారు సుఖంగా ఉన్నారు, నేను నిజాయితీగా ఉండి వెనకబడిపోయాను అని అనుకోకండి. వారి అంతరంగంలోకి చూడండి. వారు విచారంలో మునిగిపోయి ఉంటారు. అవి విచారగ్రస్తమైన విషయాలని మీరు అర్థం చేసుకుంటారు.